బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భావపురి సర్వీస్ స్టేషన్ భారత్ పెట్రోలియం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, ఎంఆర్ఓ సలీమాతో పాటు మున్సిపల్ అధికారులు హాజరై సర్వీస్ స్టేషన్ను ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన ఇంధన సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పురపాలక సంఘానికి ఆదాయ వనరులను పెంచే దిశగా ఈ సర్వీస్ స్టేషన్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అయం బ్రహ్మణస్పదే అయం ముహూర్త శుభముహూర్త అస్తు. ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఒక మంచి నిర్ణయం కూడా అని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే, లోకల్ బాడీస్ కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రెవెన్యూ జనరేషన్ పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇది ఒక మంచి నిర్ణయం. బాపట్ల అభివృద్ధికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తాం. మరి మన కలెక్టర్ గారు, గౌరవ శాసన సభ్యులు, మున్సిపల్ కమిషనర్, ఈపీసీఎల్ సహకారంతో చాలా కన్వీనియంట్గా ఉన్న లొకేషన్, ఇంత మంచి లొకేషన్ దొరకటం అనేది చాలా అరుదు. మన కొత్త పెట్రోల్ స్టేషన్ పెట్టారు. ఈ స్టేషన్ ఎటువంటి స్టేషన్ అంటే బాపట్లలో అన్ని సర్వీస్ స్టేషన్స్ కంటే కూడా ఎక్కువ వ్యాపారం చేయగలిగిన దమ్మున్న సెంటర్. దాదాపు నాకు తెలిసిందాక అధికారులతో మాట్లాడుతుంటే రోజుకి 7 నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే వ్యాపారాన్ని ఈ స్టేషన్ ద్వారా చేయొచ్చు. అంటే ప్రతి నెల కూడా కొన్ని లక్షల రూపాయలు లాభం, వ్యాపారం కాకుండా కొన్ని లక్షల రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి చేకూరుతుంది. కాబట్టి మరి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని విధాలు కూడా మరి